أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. وإذ يمكر بك الذين كفروا ليثبتوك أو يقتلوك أو يخرجوك ويمكرون ويمكر الله والله خير الماكرين. మరియు ఓ ప్రవక్త, సత్యతిరస్కారులు నిన్ను బంధించటానికి, నిన్ను హతమార్చటానికి లేదా నిన్ను వెడలగొట్టటానికి కుట్రలు పన్నుతున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు, మరియు అల్లాహ్ కూడా కుట్రలు పన్నుతూ ఉన్నాడు. మరియు వాస్తవానికి అల్లాహయే కుట్రలు పన్నటంలో అందరికంటే ఉత్తముడు. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا قالوا قد سمعنا لو نشاء لقلنا مثل هذا إن هذا إلا أساطير الأولين. మరియు మా సూచనలు ఆయాత్ వారికి వినిపించబడినప్పుడు వారు వాస్తవానికి మేము విన్నాము, మేము కోరితే మేము కూడా ఇటువంటివి రచించగలము, చెప్పగలము, ఇవి కేవలం పూర్వీకుల గాథలు మాత్రమే అని అంటారు. وَإِذْ قَالُوا اللَّهُمَّ إِن كَانَ هَذَا هُوَ الْحَقَّ مِنْ عِندِكَ فَأَمْطِرْ عَلَيْنَا حِجَارَةً مِنَ السَّمَاءِ أَوْ ائْتِنَا بِعَذَابٍ أَلِيمٍ. మరియు వారు, ఓ అల్లాహ్, ఇది ఈ ఖురాన్ నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే మాపై ఆకాశం నుండి రాళ్ల వర్షం కురిపించు, లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మా పైకి తీసుకొనిరా అని పలికిన మాట జ్ఞాపకం చేసుకోండి. وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنْتَ فِيهِمْ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ. కాని ఓ ముహమ్మద్, నీవు వారి మధ్య ఉన్నంత వరకు అల్లాహ్ వారిని ఏమాత్రం శిక్షించడు, మరియు వారు క్షమాభిక్ష కోరుతూ ఉన్నంత వరకు కూడా అల్లాహ్ వారిని ఏమాత్రం శిక్షించడు. وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. వారి వాదమేమిటి? అల్లాహ్ వారిని ఎందుకు శిక్షించకూడదు? వారు దాని ధర్మకర్తలు కాకున్నా వారు ప్రజలను మస్జిద్ అల్ హరాం నుండి ఆపుతున్నారు. దాని ధర్మకర్తలు కేవలం దైవభీతి గలవారే కాగలరు. కాని వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు. وَمَا كَانَ صَلَاتُهُمْ عِندَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ. మరియు అల్లాహ్ గృహం కాబా వద్ద వారి ప్రార్థనలు కేవలం ఈలలు వేయటం, ముకా మరియు చప్పట్లు కొట్టడం, తస్దియా తప్ప మరేమీ లేవు. కావున మీ సత్య తిరస్కారానికి బదులుగా ఈ శిక్షను రుచి చూడండి. إِنَّ الَّذِينَ كَفَرُوا يُنْفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَنْ سَبِيلِ اللَّهِ فَسَيُنْفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ وَالَّذِينَ كَفَرُوا إِلَى جَهَنَّمَ يُحْشَرُونَ. నిశ్చయంగా సత్య తిరస్కారులు ప్రజలను అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి తమ ధనం ఖర్చు చేస్తారు. వారు ఇలాగే ఖర్చు చేస్తూ ఉంటారు. చివరకు అది వారి వ్యసనానికి, దుఃఖానికి కారణమవుతుంది. తరువాత వారు పరాధీనులవుతారు. మరియు సత్య తిరస్కారులైన వారు నరకం వైపుకు సమీకరించబడతారు.
ليميز الله الخبيث من الطيب ويجعل الخبيث بعضه على بعض فيركمه جميعا فيجعله في جهنم أولئك هم الخاسرون. ఇదంతా అల్లాహ్ చెడును దుష్టులను మంచి సత్పురుషుల నుండి వేరు చేసి దుష్టులందరినీ ఒకరితో పాటు మరొకరిని చేకూర్చి ఒక గుంపుగా చేసి వారందరినీ నరకంలో పడవేయటానికి. ఇలాంటి వారే నష్టపోయేవారు.